ఉన్నట్టుండి అనుకోని రీతిలో ఏదైనా పెద్ద ఉపద్రవం సంభవించినప్పుడు మన పెద్దవాళ్ళు ఇదంతా కలియుగం అంతానికే వచ్చిందని అంటుంటారు. మరి వాళ్ళు అన్నట్లుగానే కలియుగం త్వరలో అంతమైపోతుందా? అసలు ఈ కలియుగం ఎప్పుడు ఎలా ప్రారంభమైంది? ఎప్పుడు అంతం కాబోతోంది? కలియుగానికి అధిపతి అయిన కలిపురుషుడు ఎవరు? కలియుగాంతంలో ఎలాంటి సంఘటనలు జరుగుతాయి? ఇలా కలియుగం గురించి ఎన్నో ఆసక్తికరమైన విశేషాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. హిందూ ధర్మశాస్త్రం ప్రకారం యుగాలు మొత్తం 4. అవి సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగం. ఈ 4 యుగాలను కలిపి ఒక మహాయుగం అని పిలుస్తారు. ఇలాంటి మహాయుగాలు 71 గడిస్తే అప్పుడు ఒక మన్వంతరం పూర్తవుతుంది. ఇలాంటివి 14 మన్వంతరాలు పూర్తయితే బ్రహ్మదేవుడికి ఒక పగలు, అలానే మరొక 15 మన్వంతరాలు రాత్రులు గడిస్తే ఒక రాత్రి. ఒక్కో మన్వంతరానికి ఒక్కో మనువు అధిపతిగా ఉంటారు. వీరిని బ్రహ్మ నియమిస్తాడు. మనం ప్రస్తుతం మన్వంతరాల్లో 7వదైన వైవస్వత మన్వంతరంలో 28 మహాయుగంలోని కలియుగ ప్రథమ పాదంలో ఉన్నాం. అందుకే మన పండితులు ఏదైనా క్రతువు నిర్వహించే సమయంలో సంకల్పం చెప్పేటప్పుడు వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోర్దక్షిణి దిగ్భాదే అని చెప్తూ ఉంటారు. కలియుగ కాల పరిమాణం 4,32,000 సంవత్సరాలు. శ్రీకృష్ణుడు తన అవతారాన్ని చాలించిన తరువాత క్రీస్తు పూర్వం 3102వ సంవత్సరం ఫిబ్రవరి 18 అర్ధరాత్రి కలియుగం ప్రారంభమైంది. మనం ప్రస్తుతం 2025లో ఉన్నాం. అంటే ఈ కలియుగం ప్రారంభమై ఎగ్జాక్ట్గా ఇప్పటికీ 5127 సంవత్సరాలైందన్నమాట. 4,32,000లో నుండి 5,127 తీసేస్తే 4,26,873. అంటే ఈ కలియుగం ఇంకా 4,26,873 సంవత్సరాల పాటు ఉండబోతోంది. కాబట్టి కలియుగం ఎప్పుడు అంతమైపోతుందో అనే భయాలు ఏమి పెట్టుకోక్కర్లేదు. ఇక కలిపురుషుడి విషయానికి వస్తే, కలి తల్లిదండ్రులు క్రోధ మరియు హింస. ఇతడు డంబ మరియు మాయలకు మనవడు, అధర్మ మరియు మిథ్యలకు ముని మనవడు. ఈ అధర్మ సాక్షాత్తు బ్రహ్మదేవుడి కుమారుడు. అంటే కలి బ్రహ్మదేవుడి ముని మనవడనమాట. లక్ష్మీదేవి సోదరి అయిన దరిద్ర దేవత ఇతని భార్య. కలియుగం ప్రారంభానికి ముందే శ్రీకృష్ణుడు తన అవతారాన్ని చాలించి వైకుంఠానికి చేరుకున్నాడు. దీంతో శ్రీకృష్ణుడు లేని లోకం తమకు వద్దని ధర్మరాజు అభిమన్యుడు ఉత్తరల కుమారుడు అయిన పరీక్షిత్కి రాజ్యాన్ని అప్పగించి తన సోదరులు మరియు భార్యతో కలిసి పుణ్యలోకాలకు పయనమవుతాడు. పరీక్షిత్ తన రాజ్యంలోని ప్రజలకు ఎటువంటి కష్టం కలగకుండా ధర్మబద్ధంగా పాలన చేస్తూ ఉంటాడు. ఒకరోజు పరీక్షిత్తుకు దూరం నుంచి గోమాత ఏడుపు వినిపిస్తుంది. దీంతో పరుగు పరుగున అక్కడికి వెళ్లిన పరీక్షిత్తుకు అక్కడ కలిపురుషుడు గోవును హింసిస్తూ కనిపిస్తాడు. ఆ సంఘటన చూసి కోపోద్రిక్తుడైన పరీక్షిత్తు కలిపై కత్తి దూస్తాడు. పరీక్షిత్తు కత్తి దూసి చంపబోతుండగా ఎంతో భయపడిన కలిపురుషుడు తనను చంపవద్దంటూ అర్థిస్తాడు. దీంతో శాంతించిన పరీక్షిత్తు కలిని తన రాజ్యం నుంచి వెళ్లిపోమని ఆజ్ఞాపిస్తాడు. దీంతో కలి తనకు ఉండడానికి చోటు కావాలని పరీక్షిత్తుని ప్రాధేయపడతాడు. దాంతో కాస్త ఆలోచించిన పరీక్షిత్ అసత్యం, అధర్మం, మద్యపానం, పరశ్రీ వ్యామోహం ఎక్కడ ఉంటాయో అక్కడ ఉండమని చెప్తాడు. దానికి కలిపురుషుడు తనకు ఆ స్థానాలు సరిపోవని మరొక స్థానం చూపించమని అడగగా పరీక్షిత్ బంగారంలో కూడా నివాసం ఉండమని చెప్తాడు. పరీక్షిత్ అలా చెప్పగానే అక్కడ అదృశ్యమైన కలిపురుషుడు పరీక్షిత్ ధరించిన బంగారు కిరీటంలోకి ప్రవేశిస్తాడు. కలి ప్రభావానికి లోనైన పరీక్షిత్ కోతకాలం తరువాత అడవిలో వేటకు వెళ్లి అక్కడే ఉన్న శమీక మహర్షి ఆశ్రమానికి వెళతాడు. అయితే శమీక మహర్షి ధ్యానంలో ఉండి పరీక్షిత్తు వచ్చిన విషయాన్ని గమనించడు. దీంతో కోపోద్రిక్తుడైన పరీక్షిత్తు
అహంకారంతో కన్ను మిన్ను కానక ఆ ముని మెడలో చనిపోయిన పాముని వేస్తాడు. ఇది చూసి ఆగ్రహించిన శమీక మహర్షి పుత్రుడైన శృంగి, నీవు తక్షకుడు అనే సర్పం చేతిలో మరణిస్తావని శపిస్తాడు. ఆ శాప ప్రభావంతో పరీక్షిత్ తక్షకుడు కాటు వేయడం వలన చనిపోతాడు. అలా పరీక్షిత్తు మరణంతో కలి ప్రభావం కలియుగంలో ప్రారంభమైంది. సత్యయుగంలో 4 పాదాలు, త్రేతాయుగంలో 3 పాదాలు, ద్వాపర యుగంలో 2 పాదాలు మీద నడిచిన ధర్మం కలి ప్రభావంతో కలియుగంలో ఒంటి కాలిపై నడుస్తుంది. కలియుగంలో రోజులు గడిచే కొద్దీ ధర్మం అనేది పూర్తిగా నశిస్తుంది. డబ్బు, అధికారం ఉన్నవాడిదే రాజ్యమవుతుంది. స్త్రీ పురుషుల కామ వాంఛలకు లోనై విచ్చలవిడిగా వివాహేతర సంబంధాలు పెట్టుకుంటారు. ప్రజలు అంతు చిక్కని వ్యాధులతో రోగ పీడితులు అయ్యి కూర్చున్నవారు కూర్చున్నట్లు, నుంచున్నవారు నుంచున్నట్లుగా కుప్పకూలిపోతారు. బ్రాహ్మణులు వారి వృత్తిని వదిలి తుచ్చ కార్యాలను చేస్తారు. దేవాలయాలు పూజలు లేక మూతబడతాయి. గ్రహాలు గతి తప్పుతాయి. నక్షత్రాలు కళా విహీనమవుతాయి. కులాంతర మతాంతర వివాహాలు ఎక్కువవుతాయి. వర్ణ వ్యవస్థ పూర్తిగా నశిస్తుంది. డబ్బు, అధికారం బట్టి కులం అనేది నిర్ణయించబడుతుంది. పిల్లలు కన్న తల్లిదండ్రులను చూడలేమని కర్కశంగా వారిని రోడ్డున పడేస్తారు. పాలకులు ప్రజలను పన్నులతో పీక్కుని తింటారు. ఒకవైపు అతివృష్టి, మరోవైపు అనావృష్టులతో ప్రజలు విలవిలలాడిపోతారు. భూమి మీద పాపాలు పెరిగిపోతుండటంతో భూదేవి ఆ పాప భారాన్ని మోయలేక తల్లక్రిందులవుతుంది. గోహింస నానాటికి ఎక్కువ అవుతుంది. స్త్రీలు 7 సంవత్సరాలకే గర్భం దాల్చుతారు. మానవుని ఆయుర్దాయం 100 నుంచి 30 సంవత్సరాలకు పడిపోతుంది. దొంగలు దొరలవుతారు. దొరలు దొంగలుగా మారిపోతారు. ప్రజలు ఎటువంటి లక్ష్యం లేకుండా మధు మాంసాదులకు బానిసై సోమరిపోతుల్లా తిరుగుతుంటారు. భయంకరమైన కరువు సంభవించి ప్రజలు ఆకలితో అలమటిస్తూ ఒకరినొకరు పీక్కుని తింటారు. ఊహకందని విధంగా ప్రకృతి విలయాలు సంభవించి ఎంతో మంది ప్రజలు ప్రాణాలు విడుస్తారు. మనిషి కంటే లోహాలకే ఎక్కువ వెలుగుంటుంది. కుటుంబ వ్యవస్థ మొత్తం చిన్నాభిన్నమవుతుంది. కళ్ళు చూడకూడని వాటికి చూడ్డానికి ఎక్కువగా ఇష్టపడతాయి. చెవులు వినకూడని మాటలు వినాలని తహతహలాడుతాయి. అలా కలి విజృంభిస్తున్న తరుణంలో దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేయడానికి శ్రీ మహావిష్ణువు శంభల నగరం నుంచి కల్కి రూపంలో వచ్చి కలిపురుషుడిని అంతం చేసి సత్యయుగానికి బాటలు వేస్తాడు. ఈ సమయంలో భూమి మీద కేవలం పుణ్యాత్ములు మాత్రమే బ్రతికుంటారు. అలా కలియుగం అంతమయ్యి 29 మహాయుగంలోకి సత్యయుగం మొదలవుతుంది.